హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేష్ హోమ్ గార్డెన్. మన ఇంట్లోనే పండించుకున్న నల్లేరుతో అయితే పచ్చడి నేనైతే ఎలా చేశానైతే చూపిస్తానండి. ఈ విధంగా మనం శుభ్రం చేసుకుంటాం కదా నల్లేరు. చక్కగా ఒకవేళ తెలియకపోతే మన వీడియోలో ఉంది, చూడొచ్చు. ఈ నల్లేరుని చక్కగా మనం కట్ చేసుకోవచ్చు, లేకుంటే ఇలా కూడా మనం వేయించుకోవచ్చు. కాకపోతే కొంచెం స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత అయితే ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం పోపులు అయితే తీసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు ఇలా మనం పోపులు తీసుకొని వాటిని కూడా కొంచెం దోరగా అయితే వేయించుకోవాలి. అదేవిధంగా ఎండుమిర్చి కూడా ఈ విధంగా మనం పోపులు నల్లేరుతో పాటు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే ఉప్పు చూసారు కదా. ఈ విధంగా మనం అన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని నానబెట్టుకున్న తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ముందు పోపులు వేయించుకున్న పోపుల్లో బెల్లం కూడా వేయాలండి. కొద్దిగా టేస్ట్కి అయితే బాగుంటుంది. ఇవి మిక్సీ చేసుకోవాలండి. ముందు పోపులు మిక్సీ చేసిన తర్వాత అప్పుడు నల్లేరు వేయాలి. ఇలా వేస్తే బాగుంటుందండి. మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే కనుక చాలా చక్కగా ఉంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి, దోశల్లోకి కూడా చాలా అయితే బాగుంటుందండి. ఈ విధంగా నేను చేసింది అయితే ఈ విధంగా తయారు చేశానండి. చాలా బాగుంది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి ఈ విధంగాను.